స్వాగతం సుస్వాగతం. ఉజ్వల్ రగులుతున్న యువతరం నేడు మా అనిలన్నని పిలుస్తుంది చూడు. జై జగన్ రాని జగన్ కాదు మళ్ళీ మా అనిలన్న. అనిల్ గారు ఆధునీకరించి ఇంకా మేలైన విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో నవరత్నాలు అనే కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని మేము కోరేది, మేము ఇంకొకరిని విమర్శించాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి పాలన మీరు అందరూ చూశారు, తరువాత వాళ్ళ పాలన మీరు చూశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 15 రోజుల తర్వాత మనం పొరపాటు చేసేవని అనుకున్నా కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఆ అవకాశం ఎవరికి రాదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించమని మేమందరం కూడా మిమ్మల్ని కోరడానికే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు వెన్నుదన్నుగా నిలబడడానికి, అదేవిధంగా ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన సాగించారో అదే రాజన్న పాలనను మళ్ళీ చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే శాసనసభ్యులందరూ గెలవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. సంఖ్యాబలం చాలక పోయినసారి కేవలం 1% ఓట్లతో ఆ అవకాశాన్ని దారవిడ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. శాసనసభ్యుల సంఖ్య చాలకుంటే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా మన నగరంలో, రూరల్ కానివ్వండి, నగరంలో కానివ్వండి, యువకులు నిత్యం ప్రజల మధ్యన నడిచినటువంటి మా సోదరులు అనిల్, అదేవిధంగా శ్రీధర్, వీళ్ళిద్దరిని కూడా తిరుగులేని మెజారిటీతో ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నటువంటి శాసనసభ సభ్యులు అభ్యర్థుల్ని, అదేవిధంగా 2 పార్లమెంటు సభ్యుల్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమంలో ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్నటువంటి మా మిత్రులు, మా కుటుంబానికి ఆత్మీయులైనటువంటి మా సోదరులందరికీ సాదర స్వాగతం పలుకుతూ అందరికీ, ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపికి వచ్చాడు, చంద్రబాబు పని, టీడీపీ పని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నిన్న రాత్రికి రాత్రి గంట సమయంలోనే నిన్న ఒక్క రోజుతో ఆ భగవంతుడు టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలా అని క్లైమాక్స్ కూడా ముగింపు రూపంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రాకతో ఈ రోజు కథం క్లైమాక్స్ కూడా పూర్తి అయిపోయింది అని చెప్పే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. 4.5 సంవత్సరాలుగా ఆయనతో ప్రభుత్వం లేదు, ఏ పెద్దలు సహకరించట్లేదు. వెనకాల 1000 కోట్ల, కనీసం కోటీశ్వరుడు కూడా కాదు, కనీసం చెప్పుకోదగ్గ రాజకీయ కుటుంబం కూడా లేదు. ఎవరు లేకపోయినా కొండని సైతం తీసుకొని ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ ఎండగడుతూ తెలుగుదేశం పార్టీలో కునుకు తీయకుండా వాళ్ళ చేత పనులు చేయించేదాకా నిద్రపోయినటువంటి వ్యక్తి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు. ఈ రోజు 2వ దఫ మీ అందరి దగ్గర ఆశీర్వాదాల కోసం వస్తున్నారు. పెద్దలు ఆనం వివేకానంద రెడ్డిగా ఆ రోజు నాయకత్వ లక్షణాలతో ఏ చూపుతో ఆయన ఎమ్మెల్యే చేయాలా అని ఆ రోజు నిలబెట్టాడో, ఈ రోజు 2వ దఫ వివేకానంద రెడ్డికి ఏ విధంగా అయితే మీరు నెల్లూరులో ఇప్పటిదాకా కనీ విని ఎరగని విధంగా ఒకే మనిషి ఒకటేసారి 2 సార్లు గెలవలేదు. ఒక్క ఆనం వివేకానంద రెడ్డి గారి తర్వాత తప్ప ఆనం వివేకానంద రెడ్డికి ఏ విధంగా మీరు స్వాగతం ఇచ్చి గెలిపించారో అదే గెలుపుని ఆ రోజు వివేకానంద రెడ్డి నిలబెట్టినటువంటి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు అందరు కూడా ఇవ్వాలా అని చెప్పి కూడా పేరున అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు సూర్యశెట్టి నరేంద్ర గారు